నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమైన మహాశివరాత్రి వేడుకలు. భక్తులు వేకువజాము నుంచే తల్లి రావడంతో శివాలయాల్లో నెలకొన్న రద్దీ. కేంద్ర బడ్జెట్లో ఏమీ లేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శ. పేదలకు మేలు చేసే ఒక్కటి కూడా బడ్జెట్లో లేదని ఎద్దేవా. బల్కంపేట అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నట్లు వెల్లడి. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపాటు. డీటెయిల్స్లోకి వెళ్తే, తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయాలన్నీ శివనామ స్మరణతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. శివయ్యకు రుద్రాభిషేకం, బిల్వార్చనలు జరుగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు వేకువజాము నుంచే తరలిరావడంతో ఇరు రాష్ట్రాల్లోని శివాలయాల్లో రద్దీ నెలకొంది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, శ్రీముఖలింగం, శ్రీగిరి క్షేత్రంతో పాటు వేములవాడ, రాజన్న, కీసర, హన్మకొండలోని 1000 స్తంభాల ఆలయాల్లో ప్రత్యేక శోభ నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. अपवित्र पवित्रो आचम्य ओम महामात्मनत्वाय नमः स्वाहा ओम हे विद्यानत्वाय नमः स्वाहा ओम ओम शिवनत्वाय नमः स्वाहा ओम हां शांतिगीतकराय नमः ओम हां शांतिकराय नमः ओम हां विद्याकराय नमः ओम हां కేంద్ర బడ్జెట్లో ఏమీ లేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పేదలకు మేలు చేసే ఒక్కటి కూడా బడ్జెట్లో లేదని చెప్పారు. రైతులు, మహిళలు, కుల వృత్తుల గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం గురించి హైదరాబాద్ దూరదర్శన్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని అవాస్తవాలే మాట్లాడారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడింది 100కి 100 పాళ్ళు నిజమని చెప్పారు. ప్రతి మాటకు పూర్తి ఆధారాలు, లెక్కలతో మాట్లాడారని చెప్పారు. తెలంగాణపై కేంద్రానికి నిజంగా ప్రేమ ఉంటే మెడికల్ కాలేజు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన 1.25 లక్షల కోట్ల నిధులను విడుదల చేయాలని అన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి సంక్రమించిన అన్నిటినీ కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత లాభం. కేసీఆర్ ఎదుగుదల ఇవాళ అది తెలంగాణ ఎదుగుదలగా మనం చూడాలి. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవునా? అదేవిధంగా కేసీఆర్ గారు ఇలా జాతీయ రాజకీయాలకు పోవడం అనేది డెఫినెట్గా తెలంగాణ ప్రజల కీర్తి పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, తెలంగాణ ప్రజల ప్రతిష్ట పెరుగుతుంది, తెలంగాణ ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుంది. అందువల్ల కేసీఆర్ గారు ఎంత ఎదిగితే అంత మంచిది. అందరం యావత్ తెలంగాణ ప్రజలు ఇలా కేసీఆర్ గారు ఇంకా జాతీయ రాజకీయాల్లో బాగా రాణించాలి, ఈ జన్మదినం వారు ఇంకా ఆయనలో ఉత్సాహాన్ని పెంచాలి, శక్తిని పెంచాలని ఆ భగవంతుణ్ణి అందరం కూడా ప్రార్థిస్తూ, మరి వారికి హృదయపూర్వకంగా ఈ సిద్దిపేట మట్టి బిడ్డ, ఈ సిద్దిపేటలో పుట్టి పెరిగిన బిడ్డ, సిద్దిపేటలో చదువుకున్నటువంటి బిడ్డ కేసీఆర్కు సిద్దిపేట ప్రజలు, రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 1350 కోట్లు ఇవ్వమని పలుమార్లు దరఖాస్తులు పెట్టినా డబ్బు ఇవ్వలేదు. ఆ డబ్బు ఎందుకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారో చెప్పమని నేను నిర్మలా సీతారామన్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ సిఎస్ఎస్ డబ్బులు పొరపాటున ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు. 495 కోట్లు వెంటనే ఇవ్వమని 10 సార్లు మీకు ఉత్తరం రాసిన దాని మీద మీరు ఎందుకు స్పందించరు అని నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మిషన్ భగీరథ, కాకతీయకు నీతి ఆయోగ్ 24,205 కోట్ల రూపాయలు ఇవ్వన్నది. గందులు ఏమన్నా ఇస్తారా?
ఇస్తే ఎప్పుడు ఇస్తారో తెలంగాణకు చెప్పండి. హైదరాబాద్కి వచ్చి బురద జల్లుడే తప్ప మా హక్కులను మా కాల రాస్తారు. కనీసం మా రాష్ట్రానికి ఇచ్చే డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఒక మాట చెప్పరు. పైగా గోబల్స్ ప్రచారం చేస్తారు. అప్పుల గురించి మాట్లాడినారు. అసలు రాష్ట్రం ₹1 అప్పు తీసుకోవాలన్నా మీ అనుమతితోనే తీసుకున్నాం కదా. కేంద్ర ప్రభుత్వ అనుమతికి లోబడి ఆర్టికల్ 293కి లోబడి ప్రతి పైసా కూడా మేము తీసుకున్నాం. మేము తీసుకున్న ప్రతి పైసాను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక ఇన్స్టిట్యూషన్, అది ఒక ఎవరికి సంబంధం లేనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ సిఏజీ కూడా ఆడిట్ చేసి నా ప్రతి పైసనే మేము తీసుకున్నాం తప్ప ₹1 కూడా మేము తీసుకోలేదే. తీసుకుంటే సిఏజీ ఎత్తి చూపదా? అన్నీ కూడా ఆర్టికల్ 293కి లోపడి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో తీసుకున్న అప్పులే తప్ప ఈ రాష్ట్రం తీసుకున్నది ఏం లేదు. అయినా మీలాగా అప్పులు తీసుకొని రోజువారీ ఖర్చులు మేము చేయడం లేదు. మీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుల్లో 48.7% రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం మీరు ఖర్చు పెడుతున్నారు. కానీ తెలంగాణ ఏదైనా అప్పులు తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల పథకము, ఇవాళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మేము పెట్టినాం. తెలంగాణకు ఆస్తుల కల్పన చేసినాం. భావి తరాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బల్కంపేట అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె రాజశ్యామల పూజ నిర్వహించారు. అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నానని చెప్పారు. బల్కంపేట అమ్మవారి ఆలయం రోజు రోజు అభివృద్ధి చెందుతుందని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि। ओम श्रद्धाय नमः, ओम विभूतिये नमः, ओम सुरभ्ये नमः, ओम परमात्मिकाय नमः, ओम देश की नेता, देश की नेता, देश की नेता, लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव, देश की नेता, देश की नेता, लॉन्ग लिव, लॉन्ग लिव। గౌరవ ముఖ్యమంత్రి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి నిండు నూరేళ్లు ఉండాలని, వారికి పరిపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలని, వారితో పాటు వారి పరిపాలన దక్షత అమ్మవారి దయతోని మరింత పెరిగి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని సౌభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధికి స్థానిక మంత్రివర్యులు, శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా స్థానిక అధికారులు ఈవో గారు అందరూ కూడా బాగా శ్రద్ధతో పనిచేస్తూ ఇక్కడ ఉండేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా మారుతున్న విషయం మీరు కూడా చూస్తూ ఉన్నారు. ప్రజల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేపట్టడం, ఈ ఆలయం రోజు రోజుకి అభివృద్ధి చెందడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భారత్. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు, జాతీయ ప్రాజెక్టు పోలవరం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని, 2020 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో వ్యంగ్యంగా మాట్లాడారన్నారు. 4 నెలల నుండి సోమశిల జలాశయ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాష్ట్రంలోని జలాశయాల పరిస్థితిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు నివేదిక అందజేశామని, ఎన్నికల దృష్ట్యా కర్ణాటక జలాశయాలకు నిధులు ఇస్తూ ఏపీకి కేంద్రం మొండిచేయి చూపిందన్నారు. దురదృష్టవశాత్తు గత 4 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఇరిగేషన్ రంగం పట్ల ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది. అసలు నిజంగా మేము పోయి చూస్తే చాలా చోట్ల కాలువలకు కూడా రిపేర్స్ లేవు. ఇక్కడ కూడా చూస్తే సోమశిల ప్రాజెక్టులో ఇవాళ ఇక్కడ ఉండాల్సిన స్టాఫ్కి 1/4 కూడా ఇక్కడ లేదు. అదేవిధంగా ఎవరైతే లస్కర్స్ ఉన్నారో వాళ్ళకి 4 నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదు. ఇదే పరిస్థితి రాష్ట్రం అంతటా ఉంది. మేము హెచ్ఎల్ఎం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు. దానికి నిధులు సక్రమంగా కేటాయించడం లేదు. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా అధ్వానంగా ఉందో, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా మన రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్ల, ప్రత్యేకించి జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు పట్ల కూడా తీవ్రమైన నిర్లక్ష్య వైఖరి. అసలు మన జాతీయ ప్రాజెక్టు అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా నువ్వు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అక్కడ మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావాలనే దాంతో అక్కడ ఇవాళ వారికి 5,300 కోట్ల రూపాయల అపరబద్ధ ప్రాజెక్టు కేటాయించారు. మా నివేదికలు రాష్ట్రంలో ఉన్నట్టు ఈ కేబినెట్ వారికి సమర్పించడమే కాకుండా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారికి కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వరప్రసాదాన్ని ఖచ్చితంగా అవునన్నా కాదన్నా పోలవరం ప్రాజెక్టు దాన్ని కంప్లీట్ చేసే పరిస్థితులు వీళ్ళు లేరు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు మీ నెల్లూరు జిల్లా ఆయన అనిల్ కుమార్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు. ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు అసెంబ్లీలో. 2021 డిసెంబర్ అని ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడి డిసెంబర్ నీళ్ళు ఇస్తాను. 2022 డిసెంబర్ కూడా పోయింది, 2023 వచ్చింది. ఈ గవర్నమెంట్ ఉండగా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. క్యాన్సర్ కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
విరామం తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆచంటీశ్వర స్వామి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్తాబైంది. విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్టు దేవాదాయ శాఖ ఈవో రాము తెలిపారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శించుకునే శివాలయంలో దాదాపు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలను నిర్వహించుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ రామేశ్వర స్వామివారి మహాశివరాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు 5 రోజులు రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ 16 తారీఖు 16/2/2023 నుంచి 20/2/2023 5 రోజులు జరుగుతాయి. ఈ 5 రోజుల్లో 16వ తారీఖు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది తెల్లవారుజామునే. అలాగే 18వ తారీఖు మహాశివరాత్రి శని త్రయోదశి కలిసి రావడంతో అధిక సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. సుమారుగా 30,000 నుండి 35,000 మంది వరకు జనాభా భక్తులు వస్తారు. ఆ వచ్చే భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా స్వామివారి దేవాలయం నందు చలువు పందిళ్ళు, వచ్చిన భక్తులకి మంచినీటి సౌకర్యం, పిల్లలకి పాలు స్వచ్ఛంద సేవల ద్వారా అందిస్తున్నాం. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వారికి ప్రత్యేకంగా స్వామివారి దేవాలయంలోకి దర్శనానికి ఏర్పాటు చేశాం. స్వామివారి రథోత్సవం అత్యంత ముఖ్యమైంది. మహాశివరాత్రి పర్వదినమున మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు స్వామివారి రథోత్సవం. సెల్ ఫోన్ల రికవరీలో పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టి విజయం సాధిస్తున్నారు. అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ రూపొందించిన మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా 23 లక్షలు విలువ చేసే 109 మొబైల్స్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 539 మొబైల్ మిస్సింగ్ కేసులు నమోదు కాగా వాటిలో 109 మొబైల్స్ ను గుర్తించినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈరోజు మన అన్నమయ్య డిస్ట్రిక్ట్లో లాస్ట్ మొబైల్ ట్రేసింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో ఇది కొత్త ఇనిషియేటివ్ కాదు. దానికి వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా చాలా డిస్ట్రిక్ట్స్లో కూడా ఇది చాలా కాలం నుంచి పోలీస్ ఈ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నారు. సో మనం కూడా మన అన్నమయ్య డిస్ట్రిక్ట్లో మొన్న February 1 నుంచి మనం కూడా ఈ సర్వీసెస్ స్టార్ట్ చేయటం. సో దీనికి సంబంధించి పబ్లిక్కి వాళ్ళు మొబైల్స్ ఎక్కడైనా థెఫ్ట్ అయినా లేకపోతే ఎక్కడైనా మిస్ప్లేస్ చేసుకున్నా ఇంకేదైనా కారణాల వల్ల వాళ్ళు సెల్ ఫోన్స్ మిస్ప్లేస్ అయితే వాళ్ళు కానీ మేము ఇచ్చిన నంబర్ మీద 8688830012 అనే నంబర్కి కానీ వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే వాళ్ళకి మనం ఒక లింక్ షేర్ చేసి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని వన్స్ ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎఫర్ట్స్ చేసి ఆ మొబైల్ని ట్రేస్ చేసే విధంగా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో లాస్ట్ మనం February 1 నుంచి ఈ పద్ధతి అమల్లో తీసుకొచ్చినప్పటి నుంచి ఈ సర్వీసెస్ దాదాపు ఇప్పుడు దాకా మనకు 530 పిటిషన్స్ వచ్చాయి. సో 530 పిటిషన్స్ లాగా దాని 139 మొబైల్స్ ని ట్రేస్ చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 1 టౌన్ పరిధిలో 7 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 1,10,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఎవరైనా అక్రమంగా గంజాయి రవాణా చేసినా నిల్వ ఉంచినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
వెంకటేశ్వరరావు గారు సార్. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన శ్రీ యు రవిప్రకాష్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు భీమవరం సబ్ డివిజన్లో ప్రతి మండలం లిమిట్స్లోనూ ఎవరైతే గాంజా తాగుతున్నారో, ఎవరైతే అమ్ముతున్నారో వారిని ఖచ్చితంగా పట్టుకోవాలనే ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే భీమవరం 1 టౌన్ పిఎస్ లిమిట్స్లో నిన్న మధ్యాహ్నం 1:30కి శ్రీనివాస సెంటర్ ఓవర్ బ్రిడ్జ్ కింద కొంతమంది 7 మంది వ్యక్తులు గాంజా అమ్ముతున్నట్టు విలువైన సమాచారం రాబడిన సమాచారం మేరకు 1 టౌన్ ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది ప్లస్ మీడియేటర్ సమక్షంలో వీళ్ళు 7గురిని పట్టుకొని ఒక 22 కేజీల గాంజాని 7 సెల్ ఫోన్లని వీరి వద్ద నుంచి సీజ్ చేశారు. ఇది ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ రైడ్ చేశారు. ఈ ఎంటైర్ టీంని నేను అభినందిస్తున్నాను. ఈ వివరాలకు వెళ్తే, ఈ ముద్దాయిల వివరాలకు వెళ్తే వీళ్ళు మొత్తం 7 మంది. ఈ 7గురు కూడా 25 నుంచి 35 ఏజ్ ఉన్నవాళ్ళు, అంటే అందరూ లెస్ దెన్ 35 ఇయర్స్ మధ్య ఉన్నవాళ్ళు. దీంట్లో ఒక మెయిన్ ముద్ద ఎవరైతే ఉన్నారో అతను సుధాకర్ అనే అతను తరచూ ఏజెన్సీ ఏరియాకి వెళ్ళి అక్కడి నుంచి ఒక 20 కిలోస్ ఆ విధంగా తీసుకొని వచ్చి ఇక్కడ ప్యాకెట్స్ రూపంలో, చిన్న ప్యాకెట్స్ రూపంలో అందరికీ అమ్ముతున్నాడు. సో ఇది అక్కడ తక్కువ రేట్తో కొనుక్కొని ఇక్కడ ఎక్కువ రేట్తో అమ్మడం వల్ల తొందరగా లాభం చేకూరుతున్న ఒక దురుద్దేశంతో ఈ విధంగా ఒక టీమ్గా ఫామ్ చేసి 7 మంది వీళ్ళు అమ్ముతుంటే ఈరోజు నిన్న 1:30కి వీళ్ళు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కోడి పందాలు నిర్వహించే వారిలో రాజకీయ నేతలున్నట్లు సమాచారం. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారని తెలుస్తోంది. రైడ్ పర్టికులర్స్ అవి వాటి మీదే మేము కేసు నమోదు చేస్తాం. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదన్నారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. పోలవరంలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 1995లో ముఖ్యమంత్రి అయి తర్వాతి కాలంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎప్పుడైనా పోలవరం గురించి మాట్లాడారా అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని, ప్రాజెక్టుల గురించే కాదు నీటి గురించి అసలు మాట్లాడే అర్హత లేదన్నారు. ఆయన పాలనలో వర్షాలు పడవని, పోలవరంలో 72% పనులు పూర్తి చేశామని చంద్రబాబు అనడం అబద్ధమని చెప్పారు. మరి అది డెప్త్ తగ్గిపోతుంది కదా, డెప్త్ స్టోరేజ్ ఎంత డెప్త్ స్టోరేజ్ రావచ్చు. ఈ కాన్సెప్ట్ యాక్చువల్గా అయితే మిగతా దానికి డెప్త్ స్టోరేజ్ కాన్సెప్ట్ కూడా పొలం ప్రాజెక్ట్స్ డిఫరెంట్ సార్. డెప్త్ స్టోరేజ్ ఎప్పుడు చెప్తా ఉంటుంది ఆయన హిందీ యాక్టర్లో ఓకేనా. మనకి ఇక్కడ పోలవరంలో డెప్త్ స్టోరేజ్ కూడా జనరల్ వేరే ప్రాజెక్ట్ ఏమో సిల్ లెవెల్కి కింద ఉంది డెప్త్ కెనాల్ వస్తాయి కదా, కెనాల్ సిల్ లెవెల్ ప్రస్తుతం అప్పర్ కాఫర్ డ్యామ్ మీద ఉన్నాము. ఈ అప్పర్ కాఫర్ డ్యామ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ నెక్స్ట్ మన వరదలు వచ్చినా సరే వాటర్ డ్యామ్ ఏదైతే డ్యామ్ కన్స్ట్రక్షన్ విలువ అంటే అంచనాలు, ఎంత అంచనాలు అప్పుడు వేసినటువంటి అంచనాలు 5,943.91 రూపాయలు కోట్లు. 5,943,91,000. ఇది టోటల్ అంచనా, ఆ రోజు వేసిన అంచనా. దానిలో వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే 3,591 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారు. దీని లెక్కేసి 72 అంటాడు. ఈ లెక్క కూడా తప్పే, 60% ఆ లెక్క ప్రకారం వేసింది. అంటే అంచనా విలువ ఎప్పుడు 5,963 కోట్లు అయితే తర్వాత ఏం జరిగిందంటే కాలానుగుణంగా డిడిఆర్పి వాళ్ళు డిజైన్స్ ఇచ్చి కొత్త వాటిని యాడ్ చేసి దాని అంచనాలు పెంచేశారు. తప్పదు, అది తప్పని పరిస్థితుల్లో చేశారు.
అప్పుడు ఎంత అయింది దాని విలువ? 7,422 కోట్ల రూపాయలు అయింది. 7,400 కోట్ల రూపాయలతో పోలిస్తే వాళ్ళ అంచనా, వాళ్ళు ఖర్చు పెట్టింది 48, అంతేనా? 48 అవుతుంది. 48ని చంద్రబాబు నాయుడు గారు 72 అంటాడు. ఇంకోటి ఏంటంటే 7,422 కోట్ల రూపాయలు కూడా స్థిరం కాదు, ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు పెరిగిద్ది? ఇదిగో ఈ కవర్స్ ఉన్నాయి, ఈ కవర్స్ పూర్తి చేయాలి. డయాఫ్రమ్ వాల్ ఉంది, డ్యామేజ్ అయింది అనుకోండి, మళ్ళా 400 కోట్ల నష్టం. నేను మనవి చేసేది ఏమిటంటే తెలివి తక్కువతనం వల్ల, తొందరపాటు వల్ల, అజ్ఞానం వల్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇంత నష్టం జరిగింది అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో లేకపోతే వైఎస్ఆర్ ప్రభుత్వం మీదో నోరుందని చెప్పేసి, పత్రికలు ఉన్నాయని చెప్పేసి రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అది మాకు ఆవేదన చెందుతున్నటువంటి అంశమని మనవి చేస్తున్నాం. మీ తప్పిదాల వలన ఇవాళ పోలవరం ప్రాజెక్టు కుంటుపడేటువంటి పరిస్థితి వస్తే మా తప్పిదాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు లేదా అంబటి రాంబాబు గారు, ఆయనకి తెలియదు, ఈయనకి తెలియదు, ఇలాంటి. కోనసీమ జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. బట్టలు ఉతికేందుకు తోటకు వెళ్లిన బాలికపై కన్నేసిన 5 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు రాజకీయ నేతల కుమారులు కావడంతో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహిళలపై అఘాయిత్యాలను నిరోధించడానికి ఎన్ని కఠిన చట్టాలు చేసినా ఫలితం ఉండట్లేదు. దిశ పేరుతో పోలీసు శాఖ ప్రచారానికి తప్ప అఘాయిత్యాలకు మాత్రం ఎక్కడా అడ్డుకట్టపడడం లేదు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేందుకు నిస్సిగ్గుగా ప్రయత్నించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమైన మహాశివరాత్రి వేడుకలు. భక్తులు వేకువజాము నుంచే తల్లి రావడంతో శివాలయాల్లో నెలకొన్న రద్దీ. కేంద్ర బడ్జెట్లో ఏమీ లేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శ. పేదలకు మేలు చేసే ఒక్కటి కూడా బడ్జెట్లో లేదని ఎద్దేవా. బల్కంపేట అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నట్లు వెల్లడి. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపాటు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.